పేరున్నా కూడా ఆత్మాభిమానం దెబ్బతింటానంటే మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఒకటే అవుతాయి, అన్ని కుల సంఘాలు ఒకటే అవుతాయి, అన్ని వ్యాపార వాణిజ్య వర్గాలు ఒకటే అవుతాయి. కాబట్టి అధికారులకు చెప్తున్నాం, నిజమెంత అబద్ధమెంత సీన్ రీకన్స్ట్రక్షన్ చేయండి, సీన్ రీకన్స్ట్రక్షన్ చేయండి. పోలీస్ అధికారులకు మళ్ళీ చెప్తున్నాం, రీకన్స్ట్రక్షన్ చేయకుండా అన్యాయంగా మా పని మేము చేస్తామంటే ఫస్ట్ బలయ్యేది పోలీస్ అధికారులే. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు సిటీ పోలీస్ కమిషనర్కు డీజీపీ కూడా చెప్తున్నాం, ఇదే మా సమాచారంగా, ఇదే మాకు స్టాండింగ్ మేము మా సమాచారంగా మేము పోలీస్ అధికారులకు కూడా చెప్తున్నాం. దీన్ని వెసులుబాటును క్రాస్ చేస్తే, ఈ వెసులుబాటును క్రాస్ చేస్తే ప్రజా ఉద్యమం మొదలవుతుంది. ఈ నియోజకవర్గంలో ప్రజల తిరుగుబాటు కూడా మొదలవుతుంది. దానికి బీఆర్ఎస్ బీజం వేయబోతున్నదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఓటు అటు పడుతుంది, ఒక ఓటు ఇటు పడుతుంది. గెలిచినోడు గొప్పవాడు కాదు, ఓడిపోయినోడు చేతగానోడు కాదు. ఖచ్చితంగా ప్రజా పక్షాన జరగాలి, ప్రజల పక్షాన పోరాడాలి నాయకులు అనే వాళ్ళు తప్ప మీరు ఈ విధమైన ప్రవర్తన తీరుతెన్ను మార్చకుండా. ఇంకా సోదరుడు దీన్ని లీజుకి ఇచ్చిల్లని చెప్పిండు, ఇది లీజు కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి విధానంలో ఒక గుమాస్తాను పెట్టుకొని ఇక్కడ పనిచేస్తున్నారు. మీరు ఇక్కడ ఒక గుమాస్తాను పెట్టుకొని పనిచేస్తున్నారు. గుమాస్తాను పెట్టి పనిచేసుకోవడానికి ఇది మీ ఫామ్ హౌస్ కాదు, మీకున్న వ్యాపార వాణిజ్యాలు కావు ఇవి. ప్రజలు ఓటేస్తే మీరు ఇవాళ శాసనసభ్యురాలుగా ఉండి మంత్రి అయినటువంటి పరిస్థితి. మీరు ఇవాళ ఎంత కొట్లాడతారో కొట్లాడండి, మాకు అధికారం లేకున్నా, మాకు గన్మెన్లు లేకున్నా మీకు భయపడ్డోడు ఎవరు లేడు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత జులుం చూపిస్తారో చూపించండి. మీ జులుమేందో మేము కూడా ప్రజా పాలనలో మేము కూడా చూపిస్తాం. మేము ఖచ్చితంగా మా పార్టీ స్టాండ్ తీసుకున్నది, ఖచ్చితంగా మా మిత్రుల కోసం, ఖచ్చితంగా ఇలా ఒక నాయకునికే ఈ విధమైనటువంటి తీరుతెన్నులు ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో సామాన్యుడు చెప్పుకోలేకుండా మగ్గిపోయి ఏ విధంగా ఉంటాడో అర్థమైంది. కాబట్టి ఆవేదనను అర్థం చేసుకున్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా నువ్వు చేసే తప్పులన్నింటిని ఎండగట్టి ఏ సామాన్యుని కానీ, ఏ నాయకుని కానీ, ఏ ప్రజలు కానీ నియోజకవర్గంలో కష్టం రాకుండా, నష్టం రాకుండా కాపాడే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ దాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పడం. మరపల్లి రవి కేసు మీద మేము ఆ రోజే స్పందించడం, కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. మళ్ళీ తర్వాత సురేష్ జేషి కేసు మీద కూడా ఆ రోజే స్పందించడం, ఆ రోజే మేము రాష్ట్ర స్థాయిలో కూడా మాట్లాడడం జరిగింది, సమాచారం ఇవ్వడం జరిగింది. ఆనంద ఉన్నటువంటి సిటీ పోలీస్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దుబ్బ శ్రీనివాస్ మీద కూడా అదేవిధంగా ఒక ప్రయత్నం చేసింది. ఇలా నాయకుల మీదనే చేయడం వల్ల నేను అదే చెప్తున్నాను, నాయకుల మీద నుంచి మొదలు పెడితే ఒకరు ఇలా నాయకులందరినీ చేసుకుంటూ పోయి అసలు రాజకీయంగా ప్రతిపక్షమే లేకుండా, అదేవిధంగా ఏ నాయకుడు వాళ్ళు చెప్పిన నాయకులే ఉండాలి, వాళ్ళు చెప్పిన నాయకులు కూడా ఎవరు కూడా లేరు ఇక్కడ. కాబట్టి మేము మళ్ళీ చెప్తున్నాం, మేము వ్యక్తుల యొక్క గుణగణాలను బట్టి సామాన్యుని కాంచి మొదలు పెడితే ప్రజాప్రతినిధి వరకు మద్దతు తెలిపే విధానంలో ఉంటాం. మేము ఆ రోజు సురేష్ జేషి విషయంలో స్పందించినాం, మరపల్లి రవి విషయంలో స్పందించినాం, దుబ్బ శ్రీనివాస్ విషయంలో స్పందించినాం, పల్లంరావు విషయంలో కూడా స్పందించినాం. పల్లంరావు విషయంలో స్పష్టంగా చెప్పాలంటే మేము అడ్వకేట్ దగ్గరికి తీసుకెళ్ళినాం, అడ్వకేట్ దగ్గర మాకు ఉన్నటువంటి శ్యామ్ సుందర్ గారి దగ్గర మాట్లాడినాం, తన తప్పు ఏం లేదని కూడా తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత తీరా డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తే దాంట్లో విట్నెస్గా పల్లం రవి కూడా సంతకం పెట్టడం జరిగింది ఆ ప్రభుత్వ స్థలం విషయంలో. కాబట్టి ఆ విషయంలో మేము జోక్యం చేసుకోలేకపోయాం. మేము స్పందించిన విషయం వాస్తవం. తర్వాత నిజాలు అర్థమైన తర్వాత దాని విషయంలో మేము స్పందించలేదు. ఇక నుంచి అదే చెప్తున్నాం, ఈ నియోజకవర్గంలో సామాన్యుని కంచి మొదలు పెడితే ప్రజాప్రతినిధుల వరకు ఎవరికి అన్యాయం జరిగిన కూడా బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తుంది, వారి తరఫున కొట్లాడుతుంది. అన్యాయం జరిగిన వాళ్లకు వాళ్ళ క్యారెక్టర్ పరంగా నీతి నిజాయితీ ఉన్న వాళ్ళ పక్షాన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది.